సింగులూరి గారు, వెరీ సో యాజ్ ఏ అడ్వకేట్ గా అసలు ఎటువైపు వెళ్తుంది, ఏం జరుగుతుంది? ఇది కక్ష సాధింపా, లేకపోతే ఆయన చేసిన తప్పులా, రాజద్రోహమా? ప్రభుత్వం చెప్తున్నట్లుగా అయితే రాజద్రోహమే కదా. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి సోదరీమణులకి అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రావణ్ కేసు విషయంలో ఏం మాట్లాడినా ఇవాళ ప్రభుత్వాలు తీసుకెళ్లి లోపల పడేస్తాయి అని చెప్పేసి నేను చెప్పినట్టుగా మీడియా ముఖంగా బెదిరించినట్లుగా మాట్లాడుతున్నారు. అసలు ప్రశ్నించడమే తప్పు, మాట్లాడటమే తప్పు. ఏం మాట్లాడాలనేది కూడా మీరే డిసైడ్ చేస్తారు. మేమేం మాట్లాడాలి, మేమేం తినాలి, మేమేలా బతకాలి, మేము ఎక్కడ బతకాలి అనే మా గొంతెత్తి మేము మాట్లాడితే, అతనికి అనుకూలంగా మాట్లాడితే దేశద్రోహం, రాజద్రోహం అని చెప్పేసి అని అంటారు. ఇక్కడ అతను మాట్లాడిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో, లేదా ఆ వీడియోస్ వల్ల అతన్ని లోపలికి తీసుకున్నారు లేకపోతే రిమాండ్కి ఇచ్చారు అని చెప్పేసి చాలా సవివరంగా ఇప్పటి వరకు చెప్తున్నారు. మరి 4 కేసుల్లో 3 కేసుల్లో బెయిల్ ఎందుకు వచ్చిందండి? 3 కేసుల్లో బెయిల్ ఎందుకు వచ్చింది? అదే కోర్టులు కదా. చట్టాలకి రావణాసురుడైనా ఏం పెద్ద తేడా ఉండదు కదా. కాదుగా సింగులూరి గారు, నాదో చిన్న ప్రశ్న. ఆ 3 కేసుల్లో బెయిల్ వచ్చిన వాటిల్లో సెక్షన్లు ఇవి ఒకటా? అదే కదా ఇక్కడ చెప్తుంది. అక్కడ 3 కేసుల్లో బెయిల్ వచ్చినప్పుడు అవును, అది వేరు కదండి, అది డిఫరెంట్ కదా, అది ఇది సంబంధం లేదు కదా. వర్మ గారు మీరు కొంచెం ఇంకా లోతుగా ఆలోచిస్తే 3 కేసుల్లో బెయిల్ వచ్చింది. ఒకవైపున ప్రభుత్వం యొక్క పరువు బెయిల్ వచ్చిన ప్రతిసారి దిగజారుతుంది. సుమారుగా 500 మంది పోలీసుల్ని, ఒక ఎస్పీ స్థాయి అధికారిని పెట్టి అతన్ని స్టేషన్స్ టు స్టేషన్ మార్చాల్సినటువంటి ఒక పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఏర్పడింది. తరువాత డిప్యూటీ సీఎం గారు ఒక పోలీసు ఉన్నతాధికారిని కలిశారు. ఈగల్ కి సంబంధించినటువంటి అధికారిని. ఇమీడియట్ గా సెక్షన్స్ మారినాయి. హిడ్మా అంటారు, లేకపోతే మావోయిస్ట్ భావజాలం అంటారు. కాదు, ఇది ఎలాగ నిరూపించగలం? పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా పిలిచారు, చేసి ఇదేంటి, ఇది కొత్త కోణం? మీరు చూడలేదేమో, పత్రికల్లో వచ్చింది, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది ఎంతవరకు వాస్తవం అని ప్రపంచం అంతా చూస్తుంది. ఆయన కలిసిన మాట వాస్తవం, అధికారి వచ్చి సెక్షన్లు మారిన మాట వాస్తవం, లోపలికి వెళ్ళిన మాట కూడా వాస్తవమే. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు నిజంగా చేసినట్లయితే ప్రభుత్వమే అరెస్ట్ చేసింది, ప్రభుత్వమే ఎఫ్ఐఆర్ కట్టింది, ప్రభుత్వమే ప్రప్రదంగా అతన్ని తీసుకున్నటువంటి కేసులో ఈ యుఏపిఏకి సంబంధించినటువంటి యాక్ట్ కి సంబంధించినటువంటి సెక్షన్లు పెట్టినట్లయితే ఇవాళ నాబోటి వాళ్ళమో లేకపోతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళమో సామాజికవేత్తలు ఎవరో కూడా మాట్లాడే పరిస్థితి కాదు. మీరు దఫాలుగా సెక్షన్లు పెంచుకుంటా పోయి ఎలా అయినా సరే రావణ్ణి ఖచ్చితంగా రిమాండ్ కి పంపించాల్సిందే, లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క పరువు నడి బజార్లో పడుతుందని చెప్పేసి చేసినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్య. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే, రావణ్ హిందూ మతాన్ని అత్యంత నీచంగా మాట్లాడాడు. మరి రాధా మనోహర్ దాసు క్రిస్టియానిటీని, జీసస్ క్రైస్ట్ ని ఏంటి మాట్లాడిన మాటలు మరి మీకు వినిపించాలా? లేకపోతే నేనైతే మళ్ళీ వినదలుచుకోలేదు, మీకు వినపడలేదా? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పండి. ఎస్, రాధా మనోహర్ దాస్ అనేటువంటి హిందూ మత ప్రచారకుడు క్రిస్టియానిటీకి సంబంధించి, జీసస్ క్రైస్ట్ కి సంబంధించి మాట్లాడిన మాటలన్నీ వాస్తవం, అవి నిజాలు అని చెప్పేసి నా సోదరుడు అక్కడ కూర్చుంది కదా, రాయపాటి అరుణ్ గారు, ఆవిడ కూడా సమర్థిస్తే ఖచ్చితంగా నేను రావణ్ణి తప్పు పడతాను. జీసస్ ఎవడకు పుట్టాడో తెలియదు, ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎందుకు పుట్టాడో తెలియదు అని చెప్పేసి మాట్లాడాడు కదా. మరి అతని మీద చర్య తీసుకుంటే రావణ్ అనేవాడు ఇలాంటి సాహసం చేసేవాడు కాదే. కొన్ని మాట్లాడింది ఏమన్నా వెంటనే అతను ఇవాళ మాట్లాడాడు, ఇటు రేపు మాట్లాడాడు అని చెప్పేది కాదు కదా. సంవత్సరాల తరబడి ఆ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు ఇది హిందూ దేశం, అనేక కోట్ల మంది ఉన్నటువంటి హిందూ భావజాలం ఉంది ఇక్కడ, హిందూ మత ప్రచారకులు హిందూ మత సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి. మరి జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు వస్తే మన అందరం పరిగెత్తుకుంటా ఇదే హిందూ నాయకులు చర్చిలకు వెళ్తాం కదా, అప్పుడన్నా గుర్తు రాలేదా మీరు అతను మాట్లాడిన మాటలు? ఆ వీడియోల మీద మీరు చర్యలు తీసుకున్నట్లయితే ఇక ఎవడూ కూడా ఈ రావణ గాని ఇంకొకటి గాని మత ప్రస్తావన చేసే సాహసం చేస్తాడా? దీని గురించి మాట్లాడితే అది ప్రశ్నించకూడదు అంటున్నారు. హిడ్మా అంటున్నారు,
సార్ హిడ్మా కూడా ఈ దేశ పౌరుడే. దారి తప్పి ఈ సమాజం యొక్క కారణాల వల్ల దారి తప్పి, గతి తప్పి, మతి తప్పి అటు వెళ్ళారు. ఎంతో మంది చదువుకున్న వాళ్ళు సార్, మావోయిస్టుల్లో ఉన్న వాళ్ళు, ఎంతో మంది చదువుకున్న వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి అక్కడ పోరాటాలు చేసి, సరే వాళ్ళ భావజాలాన్ని సమర్థించము వ్యతిరేకించము, బాగా గమనించాలి, సమర్థించము వ్యతిరేకించము కూడా, మాకు అనవసరం ఆ సబ్జెక్టు. కానీ రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కడికి రైట్, ఆ మావోయిస్ట్ అయినా, పొలిటీషియన్ అయినా, పోరంబోకోడైనా, ఎవరికైనా సరే చట్టం అందరికీ సమానమే. సాయి కృష్ణ మీద రౌడీ షీట్ ఉంది కాబట్టి వాడిని మసిపూసి బూడిచ్చేస్తాం, ఆడికి మనం ఏంటి సపోర్ట్ చేసేది? అలా బూడిచ్చేసిన వాడికి మళ్ళీ ఫ్యాన్స్, రోడ్డు మీదకి వచ్చి కొవ్వొత్తుల ర్యాలీలు, ఇవన్నీ చూస్తుంటే ఎటు పోతున్నాం అర్థం కాని పరిస్థితి. మాట్లాడితే కేసు పెడతాం అంటున్నారు. అది ఇది ఈ థ్రెట్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. అడ్వకేట్ గారు వెర్షన్ ఇది. బాలకోటి గారు ఎవరండి? లోకేష్ గారు మాట్లాడేది? లోకేష్ గారు ఏంటండి? లోకేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన వెంకటేష్ గారు. వెంకటేష్ గారు మాట్లాడి వెంకటేష్ గారు లోకేష్ గారు టచ్ లో ఉంటారు కాబట్టి లోకేష్ గారు. నేను వెంకటేష్ గారు నేను మీ ద్వారా వెంకటేష్ గారిని అడుగుతున్నా. అడగండి. మీ ద్వారా అడుగుతాను. బెయిల్ అంటే అర్థం ఏంటండి? నిర్దోషనా? ఏ తప్పు చేయలేదనా? బెయిల్ అని అంటే అర్థం ఏంటి? నిర్దోషనా? నేను అనలేదా బెయిల్ అని, నిర్దోషని. నేను నిర్దోషని చెప్పాను. రెండో క్వశ్చన్, బెయిల్ ఏమన్నా ముఖ్యమంత్రి గారు ఇస్తారండి? కోర్టుగా ఉన్న డిప్యూటీ సీఎం వెళ్ళి వాదిస్తాడా? బెయిల్ ప్రాసెస్ ఎవరిదండి? న్యాయస్థానాలది. ప్రభుత్వానికి ఏంటంటే సంబంధం? పోలీసులు న్యాయస్థానాలకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వానికి ప్రయత్నం చేయకండి. ఇప్పుడు మీరు ఇలాంటి కామెడీలు నా దగ్గర చేయకండి. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేది ఎవరు? ప్రభుత్వం కాదా? పీపీ కాదా? మీరు కాంట్రవర్షియల్ గా మాట్లాడే విధంగా మీరు రెచ్చగొట్టకండి. మీరే చెప్పండి. అయితే మొదటి కేసులో కాపీ సర్క్యులేట్ చేస్తుంది నువ్వు. వెంకటేష్ గారు గౌరవం ఇచ్చి మాట్లాడుకుందాం. నీకు జీసస్ క్రైస్ట్ మీద నమ్మకం ఉంటే చెప్పు, లేకపోతే రావణ్ చేసింది తప్పు అని అంటున్నావు కదా. రామ్ మనోహర్ దాస్, నేను ఒక హిందువుని, బాలకోటయ్య, నేను హిందువుని. వెంకటేష్ గారు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. నేను ఇస్తాను మీకు, ఆయన మాట్లాడే కావాల్సింది మీకు నేను ఇస్తాను. వెయిట్ చేయండి. సరే వెంకటేష్ గారు అరే వినండి, కాంట్రవర్సీ వద్దు. వినండి ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత కావాల్సింది నేను మీకు ఇస్తాను. వెయిట్ చేయండి. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఆయన మాట్లాడిన తర్వాత మీకు నేను కావాలంటే నేను ఇస్తాను. ముందు ఏం మాట్లాడదు. సరే ఓకే తర్వాత చెప్పండి. మీ యొక్క బుడబుక్కలేశాలు నా దగ్గర వద్దు. సరే ఓకే వద్దు. కాంట్రవర్సీలు వద్దు. సరే కాంట్రవర్సీలు వద్దు. వెంకటేష్ గారు వినాలండి, వినాలి మీరు కూడా. అలా వద్దు, కాంట్రవర్సీలు వద్దు. బాలకోటి గారు మాట్లాడండి. నువ్వు విశ్లేషకుడువా? నువ్వు చర్చకొచ్చావా? ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడేది వెంకటేష్ గారు సబ్జెక్ట్ సరే ఓకే అయిపోయింది కదా, వదిలేండి. వర్మ గారు కదా మేము అడుగుతున్న మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరో మాట్లాడలేదు కదా. ఒక్క నిమిషం వెయిట్ చేయాలి. ఏమంటే వెంకటేష్ గారు నన్ను అడగకూడదు కదా, నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, అందుకని సమాధానం చెప్పాలి కదా. వెంకటేష్ గారు అన్నప్పుడు సమాధానం. వర్మ గారు పక్కన డిబేటర్ వాగవాయ వెంకటేష్ గారు బాలకోట మాట్లాడిన తర్వాత ఇస్తానంటేనే నీకు పద్ధతి లేదు.
నువ్వు మావోయిస్టుల గురించి నాకు తెలపలేదు కదా, నన్నేమన్నా మీ ద్వారా వెంకటేష్ గారిని అడుగుతున్నానంటే సరే, అయిపోయింది కదా. అరే, నేను ఇస్తానండి, వెయిట్ చేయండి. టైం వేస్ట్ నువ్వు చిన్నప్పటి గారిని చెప్పుకున్నాను చెప్పనివ్వండి వర్మ గారు, నేనే అడ్డుపడను. సరే, ఓకే, వెయిట్ చేయండి. వర్మ గారు పక్కనున్న చిన్నప్పరెడ్డి గారు చాలా బాధ్యతగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అయ్యుండి ఏం దాడి చేస్తున్నాడు, సమాధానం చెప్పనివ్వండి. మరి మా మీద దాడి చేసినప్పుడు మీరు సమాధానం చెప్పొద్దా? చెప్పండి. మీరు ప్రభుత్వం మీద దాడి చేసినప్పుడు మా ప్రభుత్వంలో ఉండి మీరు సమాధానం చెప్పకపోతే ప్రయోజనం ఏంటి? చెప్పండి. ఆయన సైలెంట్ గా ఉన్నారు. 4 రాళ్ళు వేసావు. నేను చెప్తున్నాను సార్, బెయిల్ అనేది కోర్టుకు సంబంధించిన అంశం, ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు. కొన్ని కేసుల్లో బెయిల్ వస్తుంది, కొన్ని కేసుల్లో రాదు. నిన్న పెట్టింది ఉపా చట్టం. అతగాడి జీవితాన్ని పోలీసులు మొత్తం వెలికి తీసి అతగాడిని తవ్వి ఆ చట్టం పెట్టారు. అది పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు. మూడో ప్రశ్న, ప్రశ్నించడం అంటే నిందించడం కాదు, ప్రశ్నించడం అంటే తొడగొట్టడం కాదు, ప్రశ్నించడం అంటే మతాలను తిట్టడం కాదు. అది ఏ మతమైనా. ఒకవేళ మీరు ఎవరైనా తిట్టారు అంటే ఆయన మీద కూడా మీరు కంప్లైంట్ ఇవ్వండి, కేసు పెట్టండి, డిమాండ్ చేయండి. అంతే తప్ప మీరు మద్దతు ఇస్తారా? మీ మద్దతు ఇస్తామని చెప్పావా? విషయాలు తింటే మేము మద్దతు ఇస్తామని చెప్పావా? మీకు ఏ మతాన్ని సరే కించపరచొద్దని చెప్తాం. అందరూ అది మాట్లాడాలి. ప్రత్యేకమైన అంశం, రాముదే ప్రత్యేకమైన అంశం. అది పవన్ కళ్యాణ్ చుట్టూ తిడుతున్నారు, వైసీపీ వాళ్ళు గోల్ చేస్తున్నారు. దానికి మేము సమాధానం చెప్తున్నాం. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటున్నారు. ఏం సమాధానం చెప్పాలి చెప్పండి? వర్మ గారు అడుగుతుంది అదే మమ్మల్ని. లోకేష్ గారితో బాలకృష్ణ గారితో చంద్రబాబు నాయుడు పరిచయాలు ఉన్నాయి అంటున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద లేదా? అసలు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? ఆయన ఒక హిందూ ధర్మం మీద దాడి చేశాడు, మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడాడు. నేనే చెప్పా వరదరావు గారు, మరి వరదరావు గారు ఇప్పటికీ జైల్లో ఉన్నాడు. మీరు తెచ్చారా? తేగలరా? ఎంతమంది అసలు ఆయన గతి చెప్పారు, మధ్య చెప్పారు ఆయన మద్దతు. అది ప్రశ్న కాదు, అది ప్రశ్న కాదు. వాళ్ళు జర్నలిస్టులు కాదు, వాళ్ళు కావాలని హిడెన్ ఎజెండాతో మాట్లాడుతున్నారు. అది చట్టం చూసుకుంటుంది. రేపు మాపు బెయిల్ వస్తే బెయిల్ వస్తుంది. అది న్యాయస్థానాల ప్రక్రియ. ప్రభుత్వానికి ఎందుకు దొరుకుతున్నారు అంటున్నా నేను. సార్, సింగళూరు గారు మాట్లాడి సింగళూరు గారిని మీరు అడిగింది ఏంటంటే బెయిల్ అంటే తెలుసా? ఒక అడ్వకేట్ ఆయన, బెయిల్ అంటే తెలుసా, చట్టం అంటే తెలుసా అంటే అయింది కదా. ఆయన ఖండించారు, మళ్ళీ మీరే అక్కడి నుంచి ఎందుకు మొదలు పెట్టాం సార్? సందర్భం అదే కదా సార్, అక్కడి నుంచే ఈ లైన్ వచ్చింది. ఏం అడ్వకేట్ అయ్యా? అడ్వకేట్ వచ్చి మాట్లాడతాడా? అడ్వకేట్ మాట్లాడి నేను మాట్లాడలేదా? మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. బాలకోట గారు మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఆయన గురించి కాదు సార్, నేను అనేది కాదండి. లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయినటువంటి ఫ్రస్ట్రేషన్ ఆయనలో కనబడుతుంది సార్. అది మాట్లాడియండి. లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి రాష్ట్రము అల్లకల్లోల పరిస్థితుల్లో తీసుకెళ్తున్నారు అన్నది ఆయన ఆవేదన అంతర్లీనంగా బాలకోట గారికి ఉన్నటువంటిది. మాట్లాడుతున్నాడు ఆయన. ఉండండి సార్, ఇప్పుడు దాకా అదే కదా చేస్తుంది. మీకు మాట్లాడే అవకాశం ఇచ్చారు కదా. బాలకోటి గారు నేను ఇస్తానండి, ఒక నిమిషం ఉండండి. ఎదురువాడికి చెప్పడానికి నీతులు ఉన్నది. ఇప్పుడు ఆయన రాధామాధవ్, ఆయన పేరేంటి సార్? రాధామాధవ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని మీరు సమర్థిస్తున్నారా? మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వారిని అడుగుతున్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటని చెప్పమని అడిగారు. మీరు దాని మీద మీ అభిప్రాయాన్ని చెప్పగలిగితేనేమో ఏది మాట్లాడు. మనం ఏమంటున్నాం? ఎవరి గురించి? రావణుడి గురించి మాట్లాడినా, రాముడి గురించి మాట్లాడినా, యేసు ప్రభు గురించి మాట్లాడినా, అల్లా గురించి మాట్లాడినా, ఎవరిని కూడా తప్పు మాట్లాడినా తప్పేనని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి అన్నది కదా సార్. పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ప్రతి మాటని అతను మాట్లాడటం తప్పైంది. చెప్పు తీసుకొని కొడకలారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్న మాట వాస్తవమా కాదా? మరి అదే మాట కదా ఇతను మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్లలోనే పోదాం అనుకున్నాను, లేకపోతే ఆ తుపాకీ పట్టుకొని తిరుగుదామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నానని, అడవిలో పోయానని, లేకపోతే వచ్చానని ఆయన మాటల్లోనే చెప్పాడా లేదా? లేదు, పవన్ కళ్యాణ్ గారు తండ్రి గారు దీపారాధనకి సిగరెట్ కాల్చుకున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి ఎన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్నే రావణాన్ని ఇతను మాట్లాడితేనేమో ఉపా చట్టం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనేమో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టకూడదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. తెలుసో తెలియకో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుంటారు. దాని గురించి ఆవేశంలోనో లేకపోతే ఫ్రస్ట్రేషన్లోనో మాట్లాడుంటారు. దానికోసం ఎందుకని ఒక పౌరుడికి ఉన్నటువంటి వాటిని కాలు రాయకూడదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసుతో ఆలోచించింది కాబట్టి కేసులు పెట్టలేదు. ఈ రోజు ఏంది? ఈ ముసుగులో ఎవరైనా సరే ఇదిగో చిన్నప్పటి నువ్వు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఉపా చట్టాలు పెడతాం, మీ నోర్లు మూపిస్తామని చెప్పేసి చెప్పనే చెబుతా ఉన్నారు. ఇలాంటి ఉపా చట్టాలు పెడతామనో ఇంకోటో
మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ సిద్ధంగా ఉండదు. మీరు ఇలాంటి కేసులు పెట్టుకుంటూ పోతానే ఉంటారు, ప్రజలు చూస్తానే ఉంటారు.